తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణ కోసం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. స్పీకర్ కొద్దిసేపటి క్రితం సభను ప్రారంభం చేశారు. మొత్తం మీద రెండు వర్గాలు కూడా, ఇటు పళనిస్వామితో పాటు పన్నీర్సెల్వం వర్గం ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కుతుందన్న ధీమాతో ఆయన వర్గం వారు ఉన్నారు. మరోవైపు పన్నీర్సెల్వం వర్గం కూడా శశికళ వర్గం నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందన్న ధీమాను వ్యక్తం చేసిన వారు. ఇప్పటికే పన్నీర్సెల్వం శశికళ వర్గం ఎమ్మెల్యేలకు చెప్పారు, అంతరాత్మ ప్రబోధం అనుసారంగా ఓటు వేయాలన్న విజ్ఞప్తిని కూడా చేశారు. అయితే అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్ ముందుగా ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దాని ఆధారంగా చేసుకొని స్పీకర్ సభ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా పన్నీర్సెల్వం వర్గం మరోసారి రహస్య ఓటింగ్ అడుగుతుందా, లేకపోతే ఒక డివిజన్తోనే సరిపెట్టుకుంటారని చూడాల్సి ఉంటుంది. అదే రహస్య ఓటింగ్ అయితే తమకు కొంత కలిసి వస్తుందని పన్నీర్సెల్వం వర్గం భావిస్తూ వస్తుంది. అయితే స్పీకర్ అంతిమంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇప్పటివరకు అయితే పళనిస్వామితో పాటు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారంతా కూడా నేరుగా రిసార్ట్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో వారంతా కూడా కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితమే, దాదాపు 5 నిమిషాల క్రితం, సభ ప్రారంభం కంటే 5 నిమిషాల క్రితం పన్నీర్సెల్వం అసెంబ్లీకి చేరుకున్నారు. వారు కూడా పోటీగా వారి వర్గం నుంచి కూడా ఒక విప్ను నియమించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పళనిస్వామి వర్గం కనుక ఈ వ్యవహారంలో గట్టెక్కితే, బల నిరూపణలో గట్టెక్కితే, వీరు పన్నీర్సెల్వం వర్గం సంబంధించిన వాళ్ళు అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ అంశాలతో కొంత న్యాయ పోరాటం చేసేందుకు వీలుగా పన్నీర్సెల్వం వర్గం కూడా విప్ను నియమించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంటుంది. ఎవరికి వారు మాత్రం ధీమాగా ఉన్నారు. అయితే విపక్షాలైన డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలి విశ్వాస పరీక్ష సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వారు అదేవిధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, పళనిస్వామి వర్గానికి సంబంధించిన వారు చివరి వరకు ఆయనతో ఉంటారా, చివరి నిమిషంలో క్యాంపు మారుస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎవరికి వారు మాత్రం ఉత్కంఠగా ఉంది. తమిళనాడు అసెంబ్లీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. చక్రి రాఘవేంద్ర, తమిళనాడుకు సంబంధించినంత వరకు రాజకీయాలు కానీ ఏదైనా కానీ కాస్త ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఏదైనా సరే కొంచెం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే అసెంబ్లీలో జరిగిన గత అనుభవాలను కూడా మనం చూడవచ్చు. బాహాబాహీలకు దిగిన సందర్భాలున్నాయి, కొట్టుకున్న సందర్భాలున్నాయి, శపథాలు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అసెంబ్లీలో కూడా వాడి వేడిగా పరిస్థితులు ఉండే అవకాశం కనపడుతోంది. ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి, ఎట్లాంటి భద్రతను ఏర్పాటు చేశారు, వాతావరణం ఎట్లా కనపడుతోంది అసెంబ్లీలో చూసినట్లయితే? 122 మంది అటు నుంచి, అందులో కొంతమంది అసంతృప్తులు, పన్నీర్సెల్వం వర్గం కాస్త 11 మంది ఉన్నారు, వాళ్ళు అటునుంచి వీళ్ళని తీసుకోవాలి, ఇన్ని రోజులు వారిని దాచిపెట్టారనే ఒక ఉత్కంఠతో వారున్నారు. అలాగే డిఎంకే కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మేము ఓటు వేస్తామంటూ ఉన్నటువంటి పరిస్థితి కాస్త వాడివేడిగా ఉండే అవకాశం కనపడుతోంది. అసెంబ్లీలో ఎట్లాంటి పరిస్థితి కనపడుతోంది మీకు? చక్రి దాదాపు 30 ఏళ్ల క్రితం తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ జరిగింది. అప్పట్లో పార్టీకి సంబంధించి ఏఐడిఎంకి సంబంధించి ఎంజీ రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్కు అదేవిధంగా జయలలితకు మధ్య పోటాపోటీలో భాగంగా అప్పుడు జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. అయితే 2 రోజుల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి. మొత్తం మీద ఆ రోజు దాదాపు 30 ఏళ్ల క్రితం మాత్రం చాలా ఘర్షణపూర్వక వాతావరణం ఉంది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి కూడా అప్పట్లో జరిగింది. అయితే తాజాగా ఇవాళ జరుగుతున్న బల నిరూపణ సందర్భం కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో కూడా దాదాపు 200 మంది పైగా మార్షల్స్ను నియమించినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు స్పీకర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి వారు మాత్రం విశ్వాసంగా ఉన్నారు. ఖచ్చితంగా పళనిస్వామి ఈ వ్యవహారం నుంచి బల పరీక్షలో నెగ్గుతారన్న ధీమాతో ఉన్నారు. అయితే శశికళ వర్గం నుంచి ఖచ్చితంగా 10 మంది దాకా ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారన్న ధీమాను పన్నీర్సెల్వం వర్గం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఎమ్మెల్యేలు ఎటువంటి వైఖరి తీసుకుంటారు, ఎవరికి వారు 2 క్యాంపుల వారు ఇప్పటివరకు ఉన్నవారు అలాగే ఉంటారా, చివరి నిమిషంలో బెంచ్లు మార్చే పరిస్థితి ఉంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. చక్రి రాఘవేంద్ర, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికి అసెంబ్లీ ప్రారంభమైంది. పన్నీర్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పళనిస్వామికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, డిఎంకే ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఎవరికి వారు వారి వారి వ్యూహాలతో వారి సీట్లలో ఆసీనైనటువంటి పరిస్థితి. ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎంకే తమ వ్యూహం ఫలిస్తుందని డిఎంకే ఆశిస్తున్నటువంటి పరిస్థితి. పళనిస్వామి తాను బుజ్జగించి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలు, జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలు తనకే ఓటు వేస్తారు అనే ఆశాభావంలో పళనిస్వామి. లేదు, పళనిస్వామి వర్గం నుంచి ఒక 10 మంది అయినా తన వైపు రాకపోతారా, ప్రభుత్వం పడిపోకపోతుందా, తన కోరిక నెరవేరలేకపోతుందా, తన ఆశ నెరవేరకపోతుందా అని పన్నీర్సెల్వం మొగ్గుతూ ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే ఎవరికి వారు తమ తమ అంచనాలతో
ఆశలతో ఈరోజు తమిళనాడు ప్రత్యేక అసెంబ్లీకి చేరుకున్నారు, ప్రత్యేక సమావేశాలకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో పళనిస్వామి ప్రభుత్వ భవితవ్యం తేలబోతోంది. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయనతోటే ఉంటారా, 122 మంది పూర్తిగా ఆయనకు మద్దతు పలుకుతారా, ఆయన ప్రభుత్వం నిలబడుతుందా లేదా, లేదు అటు నుంచి కనీసం ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఇక్కడికి వచ్చి నిర్ణయం తీసుకుని పన్నీర్ సెల్వం వైపు వస్తారా, ఆయన ప్రభుత్వం పడిపోతుందా, దీని అన్నింటినీ డిఎంకే క్యాష్ చేసుకుంటుందా అనేది సుమారుగా మరొక గంట టైం తీసుకునే అవకాశం కనపడుతుంది. అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ అసెంబ్లీలో ముందుగా పళనిస్వామికి ఆయన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తారు. రహస్య ఓటింగ్ జరిగే అవకాశం అయితే కనబడడం లేదు ఎటు చూసినా కూడా. ఎందుకంటే స్పీకర్ ధన్పాల్ ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన రాజకీయ ట్రాక్ రికార్డు కానీ, ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం కానీ, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలు కానీ చూసినట్లయితే శశికళకు ఆయన ఎక్కువ ఆత్మీయుడిగా తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులతో సహా శశికళ వర్గానికి ఆయన ఆత్మీయుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అనుకూలం అంటే బహిరంగ ఓటు డివిజన్కి వెళ్లే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే రహస్య ఓటింగ్కి వెళితే బుజ్జగించబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పన్నీర్ సెల్వంకి ఓటు వేసి ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఆయన సొంతగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో బహిరంగ ఓటింగే జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. బహిరంగ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా ధైర్యం చేసి ఒక 10 మంది లేదా 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపితే మాత్రం పళనిస్వామికి ఈరోజు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ వ్యవహారం అంతా మొదటికి వచ్చే అవకాశం ఉంది. లేదు 10 మంది ఆయన వైపే ఉండి ప్రభుత్వాన్ని నిలబెడితే మాత్రం ఇటువైపు పన్నీర్ వర్గానికి సంబంధించిన వారికి గడ్డు పరిస్థితులు అని చెప్పుకోవాలి. పన్నీర్కి రాజకీయంగా ఒక టఫ్ టైం ఎదురవుతుందని చెప్పుకోవాలి. శశికళ నిన్న జైల్లో పళనిస్వామి ప్రమాణ స్వీకారాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలుసుకుని చిరునవ్వులు చిందించినట్లుగా అక్కడే జైలు వర్గాలు తెలియజేశాయి. ఇంకా అప్పుడే ఏమైంది అనే ఒక మాట కూడా అన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి పన్నీర్ సెల్వం రాజకీయ భవితవ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే పన్నీర్తో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మాత్రం తమతో కలుపుకుంటాం, ఒక్క పన్నీర్ను తప్ప అని పళనిస్వామి వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పన్నీర్తో ఉన్నటువంటి ఆ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తమలో కలుపుకొని పన్నీర్ను ఒంటరిని చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ పళనిస్వామి ప్రభుత్వం నిలబడి ఆయన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయగలిగితే. డిఎంకే విషయానికి వచ్చినట్లయితే 89 మంది ఎమ్మెల్యేలతో ఉన్న డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తోంది. ముందు నుంచి కూడా అసలు బాయ్కాట్ చేస్తామనేటువంటి చెప్పినటువంటి డిఎంకే నిన్న సాయంత్రం స్టాలిన్ నిర్ణయంతో యూటర్న్ తీసుకున్నట్లుగా కనపడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతూ ఉన్నారు. డిఎంకే ఒక బ్యాక్గ్రౌండ్లో పన్నీర్ సెల్వంకి మద్దతు తెలుపుతున్నట్లుగా కనిపించినప్పటికీ కూడా స్వతహాగా జన్మతః ఏఐడిఎంకేకి బద్ధ వ్యతిరేకి కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చినట్లుగా ప్రజల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతుంది. నిన్న వ్యూహాత్మక కమిటీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బయటకు వచ్చేస్తే ఏఐడిఎంకేకి లాభపడే అవకాశం ఉంది, ఏఐడిఎంకేకి మద్దతు ఇచ్చినట్లుగా కనబడుతుంది, ప్రజల్లోకి మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా ఓటు వేస్తూనే ఒక పక్కన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడం. అట్ ది సేమ్ టైం పన్నీర్ సెల్వంకి అది మేలు చేసే అవకాశం ఉంది. దీంతో ఏఐడిఎంకే చీలిపోతుంది. అలాగే ఏఐడిఎంకే చీలిక తమకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి కర్ర విరగకుండా పాము చావకుండా డిఎంకే ఒక వ్యూహాత్మక ఎత్తుగడను పనింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఈరోజు వారు అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే కరుణానిధి దీనికి హాజరు కాలేదు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుర్చీకే పరిమితమైన విషయం తెలిసిందే, బెడ్కే పరిమితమైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితి. మొత్తం 88 మంది డిఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఇక రాహుల్ గాంధీ ఆజ్ఞానుసారం కాంగ్రెస్కు ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభమైంది. తమిళనాడు, చెన్నై రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ ఎన్టీవీలో ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి.